ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియమైన శ్రోతలందరికీ రక్షకుడైన యేసయ్య నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది ఈ మధ్యకాలంలో ఒక ప్రత్యేకమైన క్రైస్తవులుగా కనబడాలని, ఒక విలక్షణవంతమైన జీవితాన్ని జీవించాలని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. క్రిస్మస్ వేడుక చేసుకోవటం వాక్యానుసారం కాదని, అది ఒక అన్యమత ప్రచారం అని లేదా అన్యమత ఆచారం అని కొంతమంది అంటూ దాన్ని విమర్శించే వారిని ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. క్రిస్మస్ అనగానే మనకు గుర్తుకొచ్చేది, తట్టేది, ఆలోచనకు వచ్చేది క్రీస్తు యొక్క పుట్టుక. క్రిస్మస్ అనగానే గుర్తుకు వచ్చేది ప్రభువైన యేసుక్రీస్తు వారు. మానవ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన సంఘటనలు 3. 1 క్రీస్తు పుట్టుక, 2 క్రీస్తు మరణం, 3 క్రీస్తు పునరుద్ధానం. వాటిని తప్పకుండా మనం సెలబ్రేట్ చేసుకోవడం కంటే చేసుకోకపోవటమే మూఢత్వం అవుతుంది. వాస్తవానికి డిసెంబర్ 25న క్రీస్తు పుట్టక ఉండకపోవచ్చేమో, అయితే క్రీస్తు పుట్టింది నిజమే కదా. క్రీస్తు పుట్టడని సత్యం చారిత్రక ఘట్టమేగా. క్రీస్తు పుట్టడని వాస్తవాన్ని నేటి చారిత్రక ఆధారాలు ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నాయి కదా. క్రీస్తు నమ్మేవారమైతే క్రీస్తు పుట్టడనేటువంటి సత్యాన్ని ఎందుకు మనం ప్రపంచానికి చాటడానికి వెనక్కి వెళ్ళిపోవాలి? హద్దులు గీసుకుని, పరిమితులు నిర్ణయించుకుని క్రీస్తు యొక్క పుట్టికను లేదా క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్ని అడ్డుకోవటం ఎంత దారుణం. దేవుని అనంతమైన ప్రణాళికలో అత్యంత కీలకమైన ఘట్టాలైన యేసుక్రీస్తు జననం, యేసుక్రీస్తు మరణం, యేసుక్రీస్తు పునరుద్ధానాలను నిస్సందేహంగా సెలబ్రేట్ చేసుకోవాలన్నది నా ప్రాథమికమైన ఆలోచన, నా అభిప్రాయం కూడా. ఎందుకంటే అవి మన రక్షణ, నిత్య జీవాలతో ముడిపోయినటువంటి సంఘటనలు. ఆ సంఘటనలను ఎందుకని మనం జరుపుకోవటానికి మనము వెనక్కి వెళ్ళాలి? 2000 సంవత్సరాలుగా ఈ భూమి మీద ఉన్న మనుషులకు యేసుక్రీస్తు గురించి విభిన్న దృక్పథాలు ఉన్నాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయాలు ఉన్నాయి. ఒకసారి నేను ఒక ఎంప్లాయీస్ మధ్య క్రిస్మస్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు నా ముందు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఆయన సేగా పనిచేస్తున్నారు. ఆయనకి నా ముందు గ్రీటింగ్స్ ఇస్తే ఆయన కలిగిన దృక్పథాన్ని ఆ క్రిస్మస్ పర్వదినంలో వాళ్ళ ముందు చెప్పిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ఆయనట చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే ఈ క్రైస్తవులందరినీ విమోచించడానికి వచ్చాడని చెప్పాడు ఆయన. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క లోకానికి వచ్చాడనే కోణంలో ఆలోచన చేసినప్పుడు ఈ భూమి మీద ఉన్న వ్యక్తులకు లేదా ఇతర వ్యక్తులకు, విభిన్న మతాలకు, విభిన్న వ్యక్తిత్వాలు కలిగిన మనుషులకు రకరకాల దృక్పథాలు ఉన్నాయి. 2000 సంవత్సరాలుగా ఇవి జరుగుతూనే ఉన్నాయి. యేసుక్రీస్తు గురించి చాలా వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి, ఆయన దైవత్వం గురించి. కనుక వాటి మీద మనం ఖచ్చితంగా లోకానికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మనం ఉంది. ఆయన దేవుళ్ళలో ఒకడని, మరికొందరు ఆయన ఒక దూతని, ఇంకొందరు ఆయన గొప్ప ప్రబోధకుడని అంటూ ఉన్నారు. కానీ బైబిల్ స్పష్టత ఇచ్చేసింది. ఆయన ఉన్న దైవత్వాన్ని గురించి చాలా వాస్తవాలు బయట చేసింది దేవుని బైబిల్. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 20 వచనం దాకా రాయబడిన మాటలు, ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందు ఉన్నవైనవి, భూమి మీద ఉన్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము ఆయన అని ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం ఆయన ఆదియుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఈ మాటలు మనం చదువుతా ఉన్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నటువంటి దైవత్వాన్ని ఎంత బాహాటంగా ఈ కొలస్సీయులకు రాసిన పత్రికలో ఎంత స్పష్టత ఇచ్చారు చూడండి. ఇది బైబిల్ చెప్పేటువంటి సర్వసత్యం. ఆయన దేవుడు, ఆయనే మన విమోచకుడు. ఆయన లేకుండా ఏ వ్యక్తి కూడా పరలోక రాజ్యానికి సమీపించలేడు. ఆయన చేసిన ఆ శిలువ కార్యం ద్వారానే
మనకి పరలోకంలో ప్రాప్తి కలుగుతుందనే వాస్తవ సత్యాన్ని ఈ లోకానికి మనం చెప్పాలి. ఆయనే మార్గము, ఆయన సత్యం, ఆయన జీవం. ఆయన లేకుండా ఎవరు కూడా తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళలేరు. కాబట్టి ఆయన ఉన్న దైవత్వాన్ని ఒప్పుకుందాం. ఆయనలో ఉన్న దైవిక లక్షణాలు చూసి ఆయన దేవుడిగా అంగీకరిద్దాం. అట్టి కృపా దీవెన క్రిస్మస్ సంతోషంలో మీ అందరి జీవితాల్లో దేవుడు నింపి సంతోషంతో మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్.